హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఖుషి బేబీ వ్లాగ్స్. ఫుడ్ ఫర్ సోల్, ఫ్లేవర్ ఫర్ సెన్సెస్. నేను బాగున్నాను, మీరంతా కూడా బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈరోజు మన వీడియోలో నేను మేకింగ్ ప్రాసెస్ మాత్రమే చూపిస్తాను. నేనైతే ఏం చెప్పను, ఎందుకంటే చికెన్ కర్రీ అనేది ఎవర్ గ్రీన్ అనమాట. చికెన్ కర్రీ ఎవరు చేసినా, ఎలాంటి వాళ్ళు చేసినా కూడా దాని టేస్ట్ అనేది ఎప్పుడు కూడా మారదు. కాకపోతే ఏమంటే చాలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు అందరూ. సో నేనైతే ఇవాళ చికెన్ కర్రీని ఏమి డిఫరెంట్గా ఏమి ట్రై చేయలేదు. జస్ట్ నార్మల్గా ఎప్పుడు మన ఇంట్లో ఎట్లా సింపుల్గా కుక్ చేసుకుంటామో అట్లానే చేసేసాను. ఇంకొక విషయం ఏంటంటే, మన ఈ ఛానల్లో చికెన్ కర్రీ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. సో నాకు చికెన్ కర్రీ చేయాలనిపించింది. సో వెంటనే నేను మన ఆన్లైన్లో ఆర్డర్ చేసేసి ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాను. కీరా, కుకుంబర్, అట్లనే కొత్తిమీర, క్యారెట్ ఇవన్నీ కూడా తీసుకొని ఆర్డర్ చేసేసాను. ఇక 6 మినిట్స్లో వచ్చేసింది నాకు ఈ ఆర్డర్ అయితే. వచ్చేసిన తర్వాత ఇంకా నేను మేకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసాను. ఈ మేకింగ్ ప్రాసెస్తో పాటు నేను ఈరోజు మీకు ఒక విషయం అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే జనరల్గా కుకింగ్ అనేది చాలామందికి ప్యాషన్ అయి ఉంటుంది. ఇంకొంతమంది హౌస్ వైఫ్స్ అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటూనే ఉంటారు. వాళ్ళకి ప్యాషన్ అనడం కన్నా వాళ్ళకి కంపల్సరీ అనడం అనేది చెప్పుకోవచ్చు. కానీ ఇంకొంతమంది నాలాంటి వాళ్ళకైతే కుకింగ్ అనేది చాలా అంటే చాలా ప్యాషన్ అయిపోతుంది. నాకు కుకింగ్ అనేది చాలా అంటే చాలా ఇష్టం. నేను కుకింగ్ని ఎలా చేస్తానంటే, ఒకటి నాకు ఏమైనా కొంచెం మూడ్ స్వింగ్స్ బాగాలేనప్పుడు కానీ, లేదు నా మూడ్ బాగాలేనప్పుడు కానీ, ఆర్ఎల్స్ నేను చాలా హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రం కుక్ చేస్తూ ఉంటాను. కుకింగ్ అలా చేయడం బట్టే నేను ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. నాకు ఎప్పుడైనా చాలా హ్యాపీగా ఉన్నప్పుడు కూడా కుక్ చేస్తాను, అలాగే చాలా బాధగా ఉన్నప్పుడు కుక్ చేస్తూ ఉంటాను. ఈ కుక్ చేయడం వల్ల నేను ఏ మూడ్లో అయితే ఉన్నానో అవి కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ నేను చాలా హ్యాపీగా ఉండుంటే కనుక ఆ టైంలో నన్ను నేను కంట్రోల్లో ఉంచుకోవడానికి కుక్ చేస్తూ ఉంటాను. లేదు నేను చాలా బాధపడుతూ ఉంటే కనుక ఆ టైంలో నా ఎమోషనల్గా ఉన్న ఫీలింగ్స్ని, లేదంటే నా బాధని కానీ కంట్రోల్ చేయడానికి నాకు ఈ కుకింగ్ అనేది చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇది ఎలా అంటే, కుక్ చేసేటప్పుడు మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా చేస్తాం కాబట్టి ఏది తక్కువైనా ఎక్కువైనా మొత్తం మనం చేసిన రెసిపీ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి చాలా ఏకాగ్రతగా, చాలా కాన్సన్ట్రేట్ చేసి మరీ చేస్తూ ఉంటాము. సో ఆ టైంలో మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా కుకింగ్ మీద ఉంటుంది కాబట్టి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. నేనైతే ఎప్పుడు ఇదే ఫాలో అవుతూ ఉంటాను. ఇలా నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి కుకింగ్ అనేది నాకు చాలా హెల్ప్ అవుతుంది. అంతకు మించి నాకు కుకింగ్ అంటే కూడా చాలా అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా సరే మీరు ఎవరినైనా గమనించి ఉండొచ్చు, ఎప్పుడైనా మనం చాలా ఇష్టపడి చేసిన దాన్ని ఎవరైనా తిని చెప్పి దాని టేస్ట్ బాగుందని చెప్తే మనకు ఆ రోజు ఫుడ్ లేకపోయినా పర్వాలేదండి. మెయిన్గా నేనైతే అట్లనే ఫీల్ అవుతాను. ఏమంటే, ఎవరైనా నేను చేసిన రెసిపీని వాళ్ళు ఒక్కసారి తిని దాని టేస్ట్ ఎలా ఉందో చెప్తే, అది ఎక్సలెంట్గా ఉందని చెప్పనవసరం లేదు. కాకపోతే ఏమంటే, టేస్ట్ బాగుంది అని ఒక్క మాట వినిపిస్తే నేను పడిన కష్టమంతా నాకు నిమిషంలో మొత్తం మాయమైపోతుంది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను పడిన కష్టమే తెలియదు నాకు ఇంకా ఆకలి కూడా వేయదనమాట. సో అంత ఇష్టం నాకు కుకింగ్ అంటే. అలా కుకింగ్ చేయడంతో పాటు ఇంకొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే, రైస్ కుక్కర్లో చేస్తున్నారు, లేదంటే హాస్టల్లో ఉండి చేస్తున్నారు అవి అనేసి అంటూ ఉంటారు. ఈ రైస్ కుక్కర్లో చేయడం అనేది ఏంటంటే, నా దగ్గర ఏదైతే ఉందో దాంతో సంతృప్తి పడడం మాత్రమే నాకు తెలుసు. సో అట్లనే నా దగ్గర ఏదైతే ఉందో దాంతోనే నేను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. నాకు పెద్దగా ఏమీ ఆశలు ఉండవు, ఉన్న దాంతో సంతృప్తి పడుతూ ఉంటాను. సో నా దగ్గర ఉన్నది రైస్ కుక్కర్ మాత్రమే, దాంట్లో నేను ఏదైనా చేయగలుగుతాను. ఇకపోతే హాస్టల్స్లో ఉంటారు, కుకింగ్ చేస్తారు అనేసి చాలామంది అంటూ ఉంటారు. హాస్టల్స్లో ఉంటే ఇంటికి దూరంగా ఉంటూ, ఫుడ్ సరిగ్గా దొరకక, హెల్త్ సరిగ్గా ఉండక, బయట ఆర్డర్ చేసుకున్న ఫుడ్స్ తిని అవి తినిన తర్వాత హెల్త్ స్పాయిల్ అవ్వడం, లేదంటే ఆర్డర్ చేసుకోవడానికి మనకి అమౌంట్ సరిపోకపోవడం, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా కష్టాలు ఉంటాయి హాస్టలర్స్కి. మనకి
ఇంటికి దూరంగా ఉంటూ హాస్టల్స్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఇలాంటి కష్టాలు అర్థమవుతూ ఉంటాయి. నా ఈ థాట్స్ ఈ హాస్టల్స్లో ఉండే వాళ్ళందరికీ రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే హాస్టల్స్లో లైఫ్ లీడ్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టం అండి. మనకి ఫుడ్ సరిగ్గా ఉంటుంది, ఉండకపోవచ్చు. అలాగే మనకి అకామిడేషన్ మంచిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనం పే చేసే ప్రతి రూపాయికి న్యాయం జరగాలని ఎక్కడా ఉండదండి. ఎందుకంటే మనం అమౌంట్ పే చేసేస్తూనే ఉంటాం కానీ ఫుడ్ అనేది ఎక్కడ కూడా దొరకదు. మనకి ఇంట్లోనే ఎప్పుడైనా ఏదైనా నలుగురు వచ్చారంటే సరే మనకి ఇంట్లో ఫుడ్ అనేది కొంచెం అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది. అలాంటిది హాస్టల్స్లో అంతమందికి ఫుడ్ సర్వ్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టమవుతుంది. కానీ వాళ్ళ ఎఫర్ట్సే వాళ్ళు పెట్టి వాళ్ళు అమౌంట్ తీసుకుంటున్నందుకు ఏదో ఫుడ్ పెడతారు కానీ అది మనకి నచ్చదు. ఎందుకంటే కొంతమందికి కొంచెం హైజీనిక్గా ఉండాలి, ఇంకొంతమందికి నీట్గా ఉండాలి, లేదంటే అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని కొంతమందికి రిక్వైర్మెంట్స్ ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళలో నేను కూడా ఒక అమ్మాయిని. నా రిక్వైర్మెంట్స్ ఏమంటే కొంచెం హైజీనిక్గా నీట్గా చేస్తే చాలా అని అనుకుంటాను. కానీ ఇంతమందికి సర్వ్ చేసే దాంట్లో అలాంటివి నేను ఎక్స్పెక్ట్ చేయడం చాలా అంటే చాలా రాంగ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు సర్వ్ చేయలేరు అలాగా. సో అలాంటివి నేను చూసి ఫుడ్ అనేది స్కిప్ చేయడం చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అలా స్కిప్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి ఈ కష్టాలన్నీ కూడా నాలాంటి హాస్టలర్స్కి అర్థమవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి రీచ్ అవ్వాలని మాత్రమే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది. ఈ ఛానల్ నేను స్టార్ట్ చేసిన మెయిన్ రీజన్ కూడా అదేనండి. ఇకపోతే ఈ హాస్టలర్స్ అందరూ కూడా ఇలాంటి థాట్స్తోనే ఉంటారని నేను అనుకుంటున్నాను. సో అందుకనే వాళ్ళకి రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. నా వీడియోస్కి అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయరు, అలాగే లైక్ చేయరు, షేర్ చేయరు. ఎందుకంటే రీసెంట్గా స్టార్ట్ చేశాను కాబట్టి చాలా అంటే చాలా చేంజెస్ చేస్తూ ఉండాలి, ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. చాలామంది అంటూ ఉంటారు ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, ఇలా చేయాలి అలా చేయాలి అనేసి అంటూ ఉంటారు. ఎవరు చెప్పినా వింటూ ఉంటాను, అలాగే అర్థం చేసుకుంటాను, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఎప్పుడు కూడా నేను గివ్ అప్ అనేది ఇవ్వను. ఎందుకంటే నా లైఫ్లో నేను చూసిన సక్సెసెస్ కన్నా ఫెయిల్యూర్సే ఎక్కువ ఉంటాయి. సో నేను ఎప్పుడూ గివ్ అప్ ఇవ్వకుండా ఉంటూనే వచ్చాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.